అందరికీ నమస్కారం. A hearty welcome to Big Boss Agni Pariksha Big Before the Biggest, co-presented by Dazzler All Day Lip Color. ముందుగా మా గోల్డెన్ జోన్ లో ఉన్న వాళ్ళందరికీ హాయ్. అండ్ అలాగే ఈ రోజు ఆ గోల్డెన్ జోన్ కి జస్ట్ ఒకే ఒక అడుగు దూరంలో ఉన్న గోల్డెన్ సీట్ కోసం ఎదురు చూస్తున్న 11 మందికి కూడా హార్టీ వెల్కమ్. మరి ఇంతకీ ఈరోజు ఎలాంటి డేర్లు ఉంటాయి, ఏముంటాయి, ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే మన లవ్లీ జ్యూరీకి వెల్కమ్ చెప్పాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ నవదీప్, బిందు మాధవి అండ్ అభిజిత్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అవునను. ఈ రోజు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ లోకి మనం అడుగు పెట్టబోతున్నాము. ఇంకా 4 సీట్స్ ని ఫిల్ చేయబోతున్నాము. 4 సీట్లకి 11 మంది. డేర్ ఆర్ డై లెవెల్ 1 నిన్న సాగింది. బట్ ఈ రోజు డేర్ ఆర్ డై లెవెల్ 2 జరగబోతుంది. మరి ఈ లెవెల్ 2లో కూడా పోటీలు నిన్నటికి మించి ఉండబోతున్నాయి. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో టాప్ 15కి వెళ్తుంది ఎవరో ఈ రోజు మనకి తెలియబోతుంది. లెవెల్ 2లో మాత్రం ఆ చైర్స్ ని ఫిల్ చేసే పవర్ జ్యూరీ చేతుల్లో ఉంటుంది. లెవెల్ 2లో జరగబోతున్న డేర్స్ అన్నీ చూశాక ఎవరైతే ఆ టాప్ 15లో ఉండడానికి అర్హులో జ్యూరీ నిర్ణయిస్తారు. డేర్ ఆర్ డై లెవెల్ 2కి మీ అందరూ రెడీయా? మొదలెట్టేద్దామా? అది చూసి ఎంజాయ్ చేయడానికి మీ అందరూ రెడీయా? మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలెట్టేద్దాం. డేర్ ఆర్ డై లెవెల్ నంబర్ 2. డేర్ చేసి అక్కడ కూర్చున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక హీరో, ఒక హీరోయిన్లే మా దృష్టిలో. మరి ఇంతమంది హీరోలు, హీరోయిన్లు ఇక్కడ ఉండగా ఒక అద్భుతమైన డైరెక్టర్ కూడా మన ఈ అగ్ని పరీక్షకు వస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఎంతో మంది స్టార్ హీరోస్తో, ఎన్నో అద్భుతమైన కథలతో వెండి తెరకి బ్లాక్ బస్టర్ సినిమాల్ని అందించిన డైరెక్టర్ అయిన అతి త్వరలో అనుష్క శెట్టి గారితో ఘాటి అనే సినిమాతో మన ముందుకి రాబోతున్నారు ది మోస్ట్ లెజెండరీ డైరెక్టర్. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ క్రిష్ జాగర్లమూడి గారు. క్రిష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ వెల్కమ్ టు అవర్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష. అగ్ని పరీక్ష అనేది చాలా పేరు బాగుంది. ఎందుకంటే ఇక్కడ బిగ్ బాస్ చూస్తున్న ప్రతిసారి వీళ్ళకి ఎంత పేషెన్స్ కావాలి, ఎంత ఎమోషన్స్ వెళ్తారు, వీటన్నిటి కూడా ప్రతిసారి అగ్ని పరీక్షే. అవును, ఆ అగ్ని పరీక్షలో నుంచి కడిగిన ముత్యాల బయటకు వస్తున్నారు వీళ్ళందరూ. సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ వాట్స్ దిస్ అగ్ని పరీక్ష ఇస్ గోయింగ్ టు బి. ఎస్. సో క్రిష్ గారు, లెట్ మీ ఇంట్రడ్యూస్ టు అవర్ లవ్లీ జ్యూరీ, నవదీప్ గారు, బిందు మాధవి గారు అండ్ అభిజిత్ గారు. నమస్తే నవదీప్ గారు. నమస్తే బిందు మాధవి గారు. హాయ్ అభిజిత్. బట్ ఐఎమ్ లిటిల్ ఎక్సైటెడ్ బేసికల్. ఇప్పుడు క్విక్గా చూస్తున్నాను, కొంతమంది ఫేసెస్ తెలుసు బేసికల్గా. మీరు అందరినీ చూస్తున్నారు కదా, అందరిలో మీకు క్యూరియస్గా అంటే ఇఫ్ యూ హ్యాడ్ టు ఒకళ్ళ గురించి ఏంటి ఏదో పెక్యులర్గా ఉన్నారు వీళ్ళు అని ఎవరిని చూస్తే అనిపిస్తుంది చెప్పండి. ద వన్ ఆన్ ద ఫస్ట్ యాక్చువల్లీ. మీరు చాలా సినిమాలకు రివ్యూలు ఇస్తుంటారు కదమ్మా. రివ్యూ కాదంట, ఒపీనియన్ అంట. యా ఆఫ్ కోర్స్ ఒపీనియన్, బట్ యు ఆర్ ఎ గ్రేట్ యాక్టర్, వెరీ గుడ్ యాక్టర్ బేసికల్లీ. మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. యాక్చువల్లీ క్రిష్ గారు, నిన్న మేము ఇచ్చిన డేరే ఓకే విత్ ఇన్ సెకండ్స్ లో అరగుండు గీసేసుకున్నారు ఆయన. సూపర్ డేర్ అయితే యాక్చువల్లీ. సో ఇలా రకరకాల డేర్స్ అయితే సాగుతున్నాయి. బట్ మా ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్షకు మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఘాటి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాము. ముఖ్యంగా అనుష్క గారి అభిమానులు అయితే చాలా రోజుల తర్వాత అనుష్క గారిని చూసే అవకాశం ఘాటి ద్వారా మాకు దొరుకుతుంది కాబట్టి వీఆర్ ఎక్సైటెడ్. ఈస్టర్న్ ఘాట్స్లో తూర్పు కనుమల్లో ఘాటీలు ఉంటారన్నమాట. సో ఇక్కడ ఘాటీల్లో కూడా సేమ్ లైక్ దీస్ పీపుల్, వెరీ రా, వెరీ రియల్ అండ్ లాట్ ఆఫ్ ఫైర్ విత్ ఇన్ అన్నమాట. ఈ ఘాట్స్లో ఎవరన్నా సరే వాళ్ళ వాయిస్ని ఆపితే దే విల్ మేక్ షూర్ ద మౌంటైన్స్ విల్ ఎకో దేర్ వాయిస్ అన్నమాట. సో ఐఎమ్ సీయింగ్ మెనీ ఘాటీస్ హియర్. సో మీరు ఆ ఘాటు దాటుతారని ఆశిస్తున్నాను. మీరు ప్లీజ్ హ్యాపీలీ గో టేక్ యువర్ సీట్ క్రిష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఘాటి ట్రైలర్ ని చూసేద్దామా? So can we have the trailer of ఘాటి please? ఈ ఘాట్లలో ఘాటీలు ఉంటారు సార్. బ్రిటిష్ కాలంలో కొండలు బద్దలు కొట్టి రక్తంతో రోడ్లేసినోళ్ళు ఇప్పుడు గంజాయి మోసే కంచరగాడిదలో.
ఈ తూర్పు కనుమల్లో ఒక కొండ నీడ ఇంకో కొండ మీద పడుతుంది. ఆ నీడలో శీలావతి పెరుగుతుంది. బ్లాక్ గోల్డ్ మైన్. మీ ఘాటీలకి పెంచడం దాటించడం తెలిస్తే చాలు. బిజినెస్ మీ బతుకులకి సెట్ కాదు. సీతమ్మోరు లంకా దహనం చేస్తే ఎట్టుంటదో సూత్తురు గాని. క్రిష్ గారు, మీరు చేసే ప్రతి సినిమాకి ఒక ఇంపాక్ట్ ఉంటుందని తెలుసు. ఇలాంటి ఇంటెన్స్ ట్రైలర్ ఫ్రమ్ అనుష్క గారు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ వాట్ అ కాంబినేషన్, వాట్ లవ్లీ విజువల్స్. నవదీప్, వాట్ డూ యూ థింక్ అబౌట్ ద ట్రైలర్? ఐ థింక్ ఇట్ విల్ బి టెరిఫిక్ అండ్ ఈ పర్టికులర్ టైంలో అది చాలా అవసరం. ఎగ్జాక్ట్లీ. అండ్ ద విజువల్స్ ఆర్ లుకింగ్ కిల్లర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ అ స్టోరీ ఆఫ్ ఏ అగ్ని పరీక్ష. సీతమ్మోరు అగ్ని పరీక్ష తట్టుకొని బయటకు వచ్చారు బేసికల్గా. ఇక్కడ సీతమ్మోరు లంకా దహనం చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ సినిమాలో చూడబోతున్నారు. మరి క్రిష్ గారు, కొన్ని డేర్స్ మీ ముందే జరగబోతున్నాయి. ఆర్ యూ ఎక్సైటెడ్ టు సీ ద డేర్స్? లెట్స్ రాక్. డేర్ ఆర్ డై లెవెల్ 2లో భాగంగా నవదీప్ గారు ఏం చేద్దాం? దీని ముందు ఎపిసోడ్లో ఎవరెవరు డేర్ చేయలేదు చేతులెత్తండి. వచ్చేయండి మీరందరూ సెంటర్కి. ఈరోజు మీకు వచ్చే ప్రతి డేర్ మీరు చేసినా చెయ్యకపోయినా, చేసి గెలిచినా చేసి ఓడినా, ఏమి జరిగినా, రిజల్ట్ ఏదైనా సరే మీ పర్ఫార్మెన్స్ మీద, మీరు మమ్మల్ని ఇంప్రెస్ చేసిన విధానం మీద మీరు ముందుకెళ్ళాలో లేదో అనేది మేము డిసైడ్ చేస్తాం. ఫస్ట్ డేర్ శ్రీముఖి చేత స్టార్ట్ చేపిద్దాం. ఈరోజు ఎదుర్కోపోతున్న డేర్ 6 ఒకే డేర్. నా చేతిలో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఉంది. ఎవరైతే ఈ గ్లాస్ తీసుకొని ఈ గ్లాస్లో ఉన్న వాటర్ నవదీప్ గారి ముఖం మీద వేసి కొడతారో వాళ్ళు ఈ డేర్ గెలిచేస్తారు. లైఫ్లో ఎవరిని మొహాన నీళ్లు కొట్టారా? మస్తు కొట్టిన. మరి ఎందుకు ఆలోచిస్తున్నారు? మన యజమాని అంటే మన పెద్ద జడ్జి, మనకు దేవుడు. దేవుడు అంటున్నారు కదా, శివుడి మీద నీళ్లు పోస్తున్నాను అనుకుని పోసేయండి. అయినా సారేం చెప్పిండు, నాకు నీళ్లు కొట్టగా నువ్వు అక్కడ కూర్చోవు, నీకు ఇంకా తీర్పు ఇంకా చెప్పేది ఉంది, ఇంకా మాట్లాడేది ఉంది అన్నాడు. కొట్టమన్నప్పుడు కొట్టాడు. నేను తెగించుకొని వచ్చి కొడతా నీళ్లు. తెగించి కొడితే గనక అక్కడ ఆయన కూర్చోబెట్టేటట్టయితే ఇప్పుడు ఇంత చిన్న ఆడికి గెలుస్తారు, అక్కడ కూర్చోమరు. నీళ్లు సారమో కానీ కొడతాను, అన్న లైన్ లో కూర్చుంటావంటే ఖచ్చితంగా కొడతాను. అది చెప్పరు, అది మీరు ఆలోచించుకోవాలి. సారేమన్నాడు, ఇంకా నీకు ఉంటది, ఉంది, నువ్వు కొట్టినా ఉంది కొట్టకున్నా ఉంది. నా ప్రకారం ఇక్కడ ఉన్న వాళ్ళలో ది స్మార్టెస్ట్ కేతమ్మ. ఎంత చక్కగా టాస్క్ అర్థం చేసుకున్నారు, డేర్ అర్థం చేసుకున్నారు. బట్ నవదీప్ గారు, ఈ డేర్ కి మీ సహకారం మాకు అవసరం. ప్లీజ్ కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? ఎవరు అటెంప్ట్ చేయబోతున్నారు? ఏ జడ్జి చేతిలో అయితే ఈరోజు నిర్ణయం ఉందో ఆయన చేతికే ఈరోజు మీకు పడింది. విల్ బిగిన్ విత్ మనీష్. ఎస్, మీరు అటెంప్ట్ చేస్తారా చెయ్యరా? చేస్తానండి. Shuru మీద వాటర్ కొడితే we are not gonna let it go very easily. I do understand. నేనైతే నేను స్ట్రేట్గా పాయింట్ బ్లాంక్ చెప్తున్నాను నీకు, నువ్వు గనక ఇది చేస్తే నా వైపు నుంచి నీకు అక్కడ చోట, నా వైపు నుంచి అయితే నీకు రాదు. నేను కూడా కొట్టాను. ఎందుకు? అది చేస్తే నువ్వు అక్కడ కూర్చుంటావు అంటే నన్ను మోరల్స్ బెండ్ చేసి మిమ్మల్ని కొడుతున్నా. ఐ మీన్ వాటర్ స్ప్లాష్ చేస్తున్నా, విచ్ మీన్స్ ఐఎమ్ బెండింగ్ మై మోరల్స్. నేను ఐఎమ్ ప్రిటెండింగ్ విచ్ ఇస్ నాట్ మీ. So you're I won't do. I won't do. We need to respect decorum. So గొడవ పడ్డానికి రాలేదు, రీజన్ ఉంటే గొడవ పడతా. నవదీప్ గారు కనుక ఇంట్లో ఒక కంటెస్టెంట్గా వస్తే కనుక ఐ వుడ్ హ్యావ్ డెఫినెట్లీ డన్ ఇట్. బట్ ఐ కాంట్ డిస్రెస్పెక్ట్ హూ ఎవర్ జడ్జింగ్ అస్. ఐ వోంట్ డూ ఇట్. ఫేస్ మీద వాటర్ పడడం అనేది ఒక కైండ్ ఆఫ్ ఎ డిస్రెస్పెక్ట్. నేను కంటెస్టెంట్ అయి ఉంటే నేను చేసేవాడిని. రోడ్ లెస్ ట్రావెల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్.
మీరు మోరల్స్ అంటున్నారు, ఏం మోరల్స్ ఆడుతున్నారు? బేసికల్గా ఇట్స్ బిహేవియర్ ప్యాటర్న్. మీరు లోపలికి వచ్చినప్పుడు ఈ సిచ్యువేషన్ ఎలా బిహేవ్ చేస్తా అనేది. ఆ గ్లాసులో నీళ్లు గనక నా మొహం మీద డిస్రెస్పెక్ట్ఫుల్గా కొడితే చైర్ గ్యారంటీ అంటే ఎవరు కొడతారో ఒక 2 అడుగులు ముందుకేసి నుంచోండి. 10 లెక్క పెట్టే లోపు 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మనీష్ వచ్చాడు. ఆయన ఒక్కడే గేమ్ ఆడుతున్నట్టున్నారు నాకు. ఈ పక్కన వాడిని తొక్కుకుంటూ పైకి వెళ్తావా లేదా అని టెస్ట్ చేయడానికి ఉన్న టాస్క్ ఇది. అబ్సల్యూట్లీ. అండ్ నువ్వు అది చేయడానికి రెడీగా ఉన్నావు. అని నువ్వు నిన్న నా మారల్స్ గురించి మాట్లాడటం, ఈ రోజు నువ్వు ఫ్లిప్ అవ్వడం, అది నాకేంటో నాకు అర్థం కావట్లేదు. 100 సీట్స్ ఉంటే మీరు కొట్టరు, దట్ ఈస్ యువర్ మారల్. ఒక్క సీట్ ఉంటే మీరు కొడతారు, దట్ ఈస్ యువర్ మారల్. మీరు ఎథికలీ ఒకరితో బాగా ఉంటున్నారా లేదా? మీ ప్రిన్సిపల్స్ కుడ్ బి లాట్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్. గూగుల్లో మారల్ ప్రిన్సిపల్ అని కొడితే సినానిమ్ అని వస్తుంది. సో ఇక్కడతో ఈ డేర్ ముగిసింది. డేర్ చేయలేదు ఎవరు, నేనే చాలా ఆశగా చూస్తున్నాను. ఎవరు చేయగలుగుతారంటే ఒకళ్ళే వచ్చారు. సో మనం ముందుకెళ్ళి ఇంకా మన డెసిషన్స్ వీళ్ళ పర్ఫార్మెన్స్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి ఈ వాటర్ నేను ప్రస్తుతానికి తాగుతాను. మీరు అందరూ ఈ డేర్ అటెంప్ట్ చేసింది మాత్రం ఆర్ చేస్తాడని నాకు తెలిసింది, అది మాత్రం మర్యాద మనీష్. గో బ్యాక్ టు యువర్ పొజిషన్. థాంక్యూ. డేర్ ఆర్ డై లెవెల్ 2లో మేము మీకు ఇస్తున్న నెక్స్ట్ డేర్ ఏంటంటే, కెన్ ఐ హ్యావ్ ద ప్రాపర్టీ ప్లీజ్? వెరీ సింపుల్. ఒక స్క్వేర్ డ్రా చేయాలంతే. తమ 2 చేతులను వాడి 2 చేతుల్లో 2 మార్కర్స్ని పట్టుకొని 2 వైపులా 2 స్క్వేర్స్ ఆ బోర్డు మీద పర్ఫెక్ట్గా గీసే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ డేర్ ఎదుర్కోవడానికి మీరు పంపించాలని అనుకుంటున్న క్యాండిడేట్స్ ఎవరు? ఫస్ట్ కంటెస్టెంట్ మిస్టర్ నాగా, దెన్ వీ హ్యావ్ మిస్ ఊర్మిళ. బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని అంటున్నాం, ఆ హౌస్లోకి ఎంట్రీ అని అంటున్నాము, కామనర్ని సెలబ్రిటీ అని అంటున్నాము. బోర్డు మీద 2 చేతులతో స్క్వేర్ లేయడంలో మజా ఏముంటుంది క్రిష్ గారు? బాస్ అంటే అంత తేలిగ్గా ఉండదు కదా. ఐఎమ్ ఎక్సైటెడ్. తర్వాత ఏముంటుంది? అందుకే ఒక ట్విస్ట్ ఉండబోతుంది. మీరు డ్రా చేస్తున్న 2 చేతుల్లో మీ రైట్ హ్యాండ్కి ఒక షేక్ బ్యాండ్ని కట్టబోతున్నాం. ఈ షేక్ బ్యాండ్ నుంచి ఈ రిమోట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రిమోట్ కంట్రోల్ మీ చేతిలో, బిందు చేతిలో ఒకటి ఉంటుంది. సో వాళ్ళు డ్రా చేస్తున్నప్పుడు సడన్గా అలా షేక్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ వి నీడ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. సో ఎవరు ఆ షేక్ బ్యాండ్ తాలూకా షేక్ అంతా తట్టుకొని ఇంకో పక్క కాన్సన్ట్రేషన్తో షేక్ని తట్టుకుంటూ స్క్వేర్ని వేసుకుంటూ ఇంప్రెస్ చేయాలి, అంతే. నాగా అర్థమైందా మీకు షేక్ బ్యాండ్ ఏం చేస్తుందో? షేక్ అవుతూ ఉంటుంది, మీరు బటన్ నొక్కుతారు. ఆ షేక్ బ్యాండ్ తాలూకా మీరు ఎప్పుడెప్పుడు వాళ్ళకి షేక్ ఇద్దామని అనుకుంటున్నారో అది మీ చేతుల్లోనే ఉంది. స్క్వేర్. చాలా బాగా గీస్తున్నారు కదా ఇప్పటి వరకు. స్టార్ చేయండి ఇప్పుడు. స్టార్. ఫుల్ పేస్ సర్కిల్. ఫుల్ పేస్. ఫుల్ పేస్. ఓ వెరీ నైస్ నాగా. ఫుల్ స్టార్. ఫుల్ స్టార్. ఫుల్ స్టార్. 2 hands. బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని రాయాలి.
ఇప్పుడు ఆగిపోయింది సార్, ఇప్పుడు దాకా అయింది. ఓకే వెయిట్ 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 నువ్వు వేసావు హార్ట్, ఈరోజు తెలుస్తుంది నీ ఫేటు. నాగాని ఇది అగ్ని చిన్నగా ఉంది, పరీక్ష పెద్దగా ఉంది. కరెక్టే. సో ఎస్ క్రిష్ గారు, నేను ఆల్రెడీ చెప్పాను ఆడియన్స్కి, డేర్లు ఈరోజు పూర్తిగా అన్ని చూసేసిన తర్వాత జ్యూరీ చేతుల్లో పెడతాము, జడ్జెస్ డిసైడ్ చేస్తారని. ప్రస్తుతానికి ఈ టాస్క్ని మీరు చూశారు కాబట్టి మీ ప్రకారం ఈ టాస్క్లో ఎవరు విజేత? కష్టం ఇది, బట్ టాలరెన్స్ లెవెల్స్ ఒకటి. తను ఎక్కువ కష్టపడింది, బట్ తను పర్సివరెన్స్ ఎక్కువ ఉంది, వదిలేదు, చివరి దాకా వెళ్ళింది. సో గోస్ టు ఊర్మిళ గారు. ఓకే, ఫెంటాస్టిక్. ఈ డేర్లో క్రిష్ గారు డిసైడ్ చేసిన విజేత ఊర్మిళ. బట్ ఊర్మిళ, ఇంతకీ నువ్వు ఆ గోల్డెన్ జోన్కి వెళ్ళాలా లేదా అనేది డిసైడ్ చేయాల్సింది చివరాఖరిగా జ్యూరీ. దీన్ని మాత్రం దృష్టిలో పెట్టుకుంటారు, నీ పేరు రాసుకొని ఉంటారు. నాగా అంత షేక్ అవ్వలేదు కాబట్టి మనము వెళ్ళి కూర్చుందాం. ఆల్ ద వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. కేతమ్మ మీకోసం ఒక పాట ఏదో పాడాలని అనుకుంటుందంట, అది వెయిటింగ్ ఇక్కడ. యా కేతమ్మ వచ్చేయ్. ఇప్పుడు పాడు. చిన్ననాడు మేమంతా శిల్పాల చెట్లల్లా కాయాలు దెంపుకొని కాలాము గడిపినాము, కాలాము గడుపుకుంటా గుడిసెలల్లున్నాము. 12 ఏళ్లకు నాకు పెళ్లి చేసి ఎల్లగొడితే అత్తగారింటికి పోతే వేజేమో చిన్నగుండే, వేజేమో చిన్నగుండే, బాధ్యతేమో పెద్దగుండే, బాధ్యతేమో పెద్దగుండే. కూలినాలికి పోతే మేము నాకు పోతే పొద్దున్ననుక రూపాయి పావుల కూలి, రూపాయి పావుల తెచ్చుకొని చారాన చింతపండు తెల్పమని కోరుతుంది. కష్టానికి కారకులెవరో తెల్పమని కోరుతుంది. మీకు ఇష్టం ఉంటే నా తదుపరి చిత్రంలో మీ చేత ఒక చిన్న పాత్ర చేస్తాను. అర్థమైందా నీకు? నన్ను తీసుకుంటా అంటుండు. ఏంట్లో? సినిమాలో. మీరు అక్కడ వచ్చినప్పటి నుంచి ఏ భేషజాలు లేకుండా ఆటలాగా చాలా చక్కగా ఆడుతున్నారు. అన్నిటికన్నా ఏంటంటే ఇసుమంతా కూడా ఎక్కడ తగ్గకుండా ఎవరికి, వీళ్ళందరూ ఒక ఎత్తు, మీరు ఒక ఎత్తులా కనపడ్డారు. అది ఇంత మంచి మనసున్న మన క్రిష్ గారికి గట్టి చప్పట్లు ప్లీజ్. టాలెంట్ అంతే. నాకు చిన్న క్యారెక్టర్ ఉంది దానికి. ఎగ్జాక్ట్లీ, ఐ నో ఇట్స్ నథింగ్ కావచ్చు, ఒక చిన్న పాత్ర అనే మాట అంటున్నారు మీరు, కానీ ఇంకా సామాన్యులకి ఎంతో మీ మీద ప్రేమ కానీ అభిమానం కానీ 1000 రెట్లు పెరిగిపోతుంది క్రిష్ గారు. దట్ ఈస్ వై యు ఆర్ అ లెజెండ్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ఇంకా మన అగ్ని పరీక్ష మనం కొనసాగించాలంటే క్రిష్ గారికి కూడా బోల్డ్ అని పనులు ఉన్నాయి, ఆయనని పంపించాలి. ఆయనకి సెప్టెంబర్ 5th ఇంకొక చిన్న పరీక్ష ఉంది కాబట్టి దానికి దిగ్విజయంగా దాటాలని కోరుకుంటున్నాను. ఆస్కింగ్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష కో ప్రెజెంటెడ్ బై డాజ్లర్ ఆల్ డే లిప్ కలర్ లో డేర్ ఆర్ డై లెవెల్ 2 సాగుతుంది. ఆల్రెడీ 2 డేర్స్ పూర్తయిపోయాయి, ఇంకా మిగిలినవి 2 డేర్స్ మాత్రమే. మరి డేర్ ఆర్ డై లెవెల్ 2 లో డేర్ నంబర్ 3 చేయబోతుంది ఏ ఇద్దరు క్యాండిడేట్స్. జ్యూరీ ఓవర్ టు యూ. ఐ వాంట్ 2 men. చేతని ఎత్తని వాళ్ళు 2 ఉన్నారు ఇక్కడ.
శ్రీతేజ అండ్ మిస్టర్ మర్యాద, ప్లీజ్ కమ్. కెన్ వీ హ్యావ్ సమ్ ప్రాపర్టీస్ ప్లీజ్? ఈ టాస్క్లో ఒకవేళ కనుక అంటే చేశాను కదా అని కాదు, సాటిస్ఫాక్టరీగా చేస్తే మాత్రం డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు పుట్ యూ ఆన్ అ గోల్డెన్ సీట్. ఓకేనా? ఓకే. ఈ డేర్ చేయాలని అనుకుంటున్న వాళ్ళు షర్ట్లెస్ అవ్వాలి ఫస్ట్. I'm going back. I don't want to do shirtless. Shirtless ఉండడం వల్ల it is not going to benefit me in any way. And చేయకపోయినా it's absolutely fine. అబ్సల్యూట్లీ ఫైన్ కాదు. ఈ టాస్క్ గెలవడం మీద ఆధారపడి ఉండదు, మీ పర్ఫార్మెన్స్ని మేము జడ్జ్ చేస్తాం. శ్రీతేజ అయితే ఈజ్ ఓకే, ఈజ్ దేర్. మనీష్? I'm not okay. ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద టాస్క్, అది పాలసీగా పెట్టుకొని మీరు గేమ్ ఆడదామని బయలుదేరారా ఇంట్లో నుంచి? లేదు, అట్లేం లేదు. కాదండి, స్విమ్మింగ్ పూల్లో దుంకుమంటే షర్ట్ వేసుకొని దూకుతారా బిగ్ బాస్ హౌస్లో? యాక్టివిటీ వార్లో షర్ట్ చిరిగిపోయింది, ఆపేస్తారా? నన్ను పంపించేయండి బయట. మనీష్ గారు ఇన్ని ఫిక్స్డ్ నోషన్స్ పెట్టుకొని ఇన్ని కాన్స్ట్రక్ట్స్ ఆల్రెడీ బిల్డ్ అయి ఉండి కొద్దిగా ఫ్లెక్సిబుల్ ఉండాలిగా. సరే, లెట్స్ ట్రై ఫర్ ఇట్. Let's try? Yes. Oh, good. That's a... Woo! Okay. ఇది మాకు ఒక పరీక్ష. టాస్క్ ఏంటంటే, ఇప్పుడు చెప్పండి మిత్రులారా, ఎలా ఈ గేమ్ ఆడాలి? We have to change the contestant. ఇంకా అంతకంటే మనం ఏం చేయలేము. ఓకే మనీష్ గారు, మీరు ఈ టాస్క్ పనికిరారు కాబట్టి వేసుకొని వెళ్ళి కూర్చోండి. అయ్యో, అంటే మీ మెంటల్ బ్లాక్ ని దాటారు కాబట్టి కంగ్రాచులేషన్. మీ షర్ట్ వేసుకొని వెళ్ళి కూర్చోవచ్చు. కమాన్ ప్లీజ్. బేసిక్ గా మేము ప్లాన్ చేసిందే వ్యాక్సింగ్. ఆయన ముందే ఇంట్లో చేసుకొని వచ్చాడు ఇవన్నీ. ఆయన అనాలిసిస్ ఇంట్లో స్టార్ట్ అయింది. ప్లీజ్. ఇంకొకరిని ఎవరిని తీసుకుంటావు శ్రీతేజ? నన్ను తెలుసుకో, ఆడికి వస్తా నేను. ఇది అవకాశం ఉంది స్టేజ్ పైకి రావడానికి, మళ్ళీ నన్ను నేను ఏదో ఒక రకంగా చూపించుకోవడానికి. సో ప్లీజ్ కాల్ మీ. లేదు డూడ్, మరి మీ అంత నథింగ్ ఇస్ బెటర్ దెన్ సంథింగ్. పీచుకుంటా అంటున్నా కదా. అందరూ ఓటపిల్లి ఉన్నా ప్లీజ్. చేంజ్ ద టాస్. మీరందరూ ఎస్ తేజ, ఎవరు? షాకిర్. నలుగురికి లేదండి చెస్ట్ హెయిర్ యాక్చువల్గా. నాగకుంది. అతను ఎక్కువ ఉన్నాయి కదా, మస్తు గ్యాప్ పడుతుంది కదా. నాకెందుకు బిగ్ బాస్ ఈ బంపర్ ఆఫర్ దగ్గర నుంచి చూపించేది? వాళ్ళిద్దరిలో శ్రీతేజని ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకుని. శ్రీతేజ, ఇంతకు ముందు టాస్క్లో నిన్ను పిలుస్తామని ఎక్స్పెక్ట్ చేసినాను అన్నావు. నేను ఇప్పుడు 5 లెక్క పెడతాను, దాంట్లో ఆన్సర్ కావాలి. 5 కాదు, ఒక్క చిన్న క్లారిటీ అండి. ఓన్లీ చెస్ట్ హెయిర్ ఏనా? ఓన్లీ చెస్ట్ హెయిర్. 3 నో హ్యాండ్స్, నో లెగ్స్. 2 నో హ్యాండ్స్. 1 నాగా. దట్స్ ఆల్, ఖతం. వుడ్ హావ్ టు థింక్. లేదు బ్రో. ఎందుకు లేదు బ్రో? ఆయన గ్యాప్ పడుతుంది, అది పెడితే 100% గ్యాప్ పడుతుంది ఆయనకి. నాకు పెడితే నాకు పెయిన్ ఎక్కువైతుంది. బ్రో ఫస్ట్ నిన్నే అనుకున్నా. బ్రో ఆలోచించి అని చెప్తున్నా కదా బ్రో, నాకు కూడా అవకాశం కదా ఇది.
ఆల్రెడీ వచ్చింది బ్రో, అందరికీ వచ్చే అవకాశాలు. నీ చేతిలో ఉండే డార్లింగ్, అందరికీ అవకాశాలు వచ్చాయి. అంత అనవలసిన అవసరం లేదు, అందరికీ అవకాశాలు వచ్చాయి. చాలు కథం, రెడీ, టాస్క్ ఇస్ రెడీ. బిందు ఫస్ట్ ఒక్కటి మాత్రం నువ్వు నేను ఒక్కటి పీకుదాము, దాని తర్వాత వాళ్ళది వాళ్ళే చేసుకోవాలి, చూపిద్దాం దా. ఏంటంటే దీన్ని ఇట్లా ఒకసారి గట్టిగా రబ్ చేసేసి మన చేతిలో ఉన్న వేడంతా ఇట్లా ఇచ్చేసి వెయిట్ లాగొద్దు, మేమే లాగాలి. అదండి అట్లేంటి మీరు లేదు. నాగా అండ్ శ్రీతేజ 2 చేతుల వెనుక తక్షణం ఇలా పెట్టుకోండి. రెడీ 2 రెడీ 3. ఒక్కదానికే అమ్మో ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీతేజకి నాగాకి ప్లీజ్ మీరు వెళ్ళి హ్యాపీగా షర్ట్ మార్చుకొని రావచ్చు. యా నువ్వు కూడా పిలుస్తాం, ఇంకా థ్యాంక్ యూ కాదు, షర్ట్ వేసుకొని రా. ఓకే, సో బిగ్ బాస్ అగ్ని పరీక్షలోని డేర్ ఆర్ డై లెవెల్ 2లో ప్రస్తుతానికైతే 3 డేర్లు పూర్తయిపోయాయి. ఇంకా మిగిలింది చివరాఖరి డేర్ మాత్రమే. ఈ చివరాఖరి డేర్ పూర్తయిపోయిన తర్వాత ఆ 4 సీట్లో ఎవరు కూర్చుంటారో మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. మన అగ్ని పరీక్షలో టాప్ 15ని కూడా చూడబోతున్నాం. బట్ అంతకన్నా ముందు ఇక్కడున్న ఈ 11 మంది మీకు ఇది చివరాఖరి అవకాశం. నిన్న జరిగిన లెవెల్ 1, ఈరోజు జరిగిన లెవెల్ 2 ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఎవరికి సెకండ్ ఛాన్స్ అనేది దొరకలేదో వాళ్ళు నిల్చోండి. స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సో మీకు మేము ఇస్తున్న డేర్ ఏంటో చెప్పే కన్నా ముందు మీ ఫోన్స్తో మాకు ఒక చిన్న పని ఉంది. మీ ఫోన్స్ మీ చేతుల్లో తీసుకోండి. నవదీప్ గారు ఒకసారి వాళ్ళ ఫోన్స్ ని మనం కూడా దగ్గరుండి చూద్దామా? దీంట్లో ఏమున్నాయి? ఏం లేదు, అదే 98 రిజెక్షన్స్ ఉన్నాయి దీంట్లో. మర్చిపోయాను అనుకున్నావా? నిఖితా అది కేవలం ఫోన్ మాత్రమే కాదు, వాళ్ళకి సంబంధించిన ఒక మెమరీ అయి ఉండొచ్చు. ఇప్పుడు మాకు మీతో మీ ఫోన్లతోటే పని. కెన్ వీ హ్యావ్ ద సెటప్ ఫర్ ద డేర్ ప్లీజ్? అందరు తిరగండి. ఒక వస్తువు ఉంది మీ ముందు. ఆ వస్తువుని మీ ఫోన్ పై వాడితే మీకు రికవర్ చేసుకోలేని పరిస్థితి. ఈ డేర్ మీరు సక్సెస్ఫుల్లీ చేసినా చేయకపోయినా మీ ఫ్యూచర్ ఏంటా అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంది. ద లాస్ట్ అండ్ ఫైనల్ డేర్, టాప్ 15లో వాళ్ళ స్థానాన్ని ఓకే చేసుకోబోతున్న డేర్ ఇస్ మీ ఫోన్లని ఇక్కడున్న ఈ హ్యామర్స్తో పగలగొట్టండి. మీరు బిగ్ బాస్ హౌస్లో ఎన్నో సాక్రిఫైసెస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరు ఫోన్ని సాక్రిఫైస్ చేస్తారు? 8 7 6 5 4 3 2 1 స్టాప్ 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 స్టాప్.
అరే అంత గట్టిగా చితకలేదే మనం అనుకున్నంత. షాకిబ్ అండ్ నిఖిత మీ ఇద్దరు ఇక్కడ ఉండిపోండి, మిగతా వాళ్ళు వెళ్ళి కూర్చోవచ్చు. దిస్ ఈజ్ షాకిబ్స్ ఫోన్. నిఖిత ఇది పూర్తి చేయి నాన్న, సరిపోదు. మామ అనిపించేలా. నేను ఒకే ఒక క్వశ్చన్ మీ ఇద్దరిని అడగాలని అనుకుంటున్నాను. వాట్ ఆర్ యువర్ కరెంట్ థాట్స్? లాస్ట్ అవకాశం ఉండే నాకు చేయాలనిపించింది చేసిన. నేను చాలా ఉన్నా నేను కానీ నేను ఆనందపడ్డ ఏమైనా ఉన్నాయంటే ఇదొక ఫోన్ ఉంది. అండ్ నాకు చిన్నప్పటి నుంచి ప్లే స్టేషన్ తీసుకోవాలని ఉండే, ప్లే స్టేషన్ ఉంది. ఈ రెండు నాకు కొంచెం ఇంపార్టెంట్. ప్రతి ఒక్కటి నా ఫస్ట్ ఫోన్, నా ఫస్ట్ ప్రతి ఒక్కటి నేనే తీసుకున్నాను, నాది నేనే కొనుక్కున్నాను. నా 18 hours ఆల్మోస్ట్ వర్క్లోనే వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం ఇక్కడికి వచ్చిందే టు డూ అండ్ ఛాలెంజ్ మై సెల్ఫ్, నన్ను నేను ఛాలెంజ్ చేసుకోవడానికి. సో యా, మై లెగ్స్ ఆర్ ఆల్సో కైండ్ ఆఫ్ షివరింగ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు క్రై అట్ ఆల్. షాకిబ్కి నిఖితకి మిగిలినవి 4 పొజిషన్స్ మాత్రమే. మనము డే 1 నుంచి ఆ టాప్ 15 కోసం ఎదురు చూస్తూనే ఉన్నాం. మరి ఆ టాప్ 15 ఎవరా అనేది ముగ్గురు మీరు, ఒకటి నేను. టాప్ 15లో నెక్స్ట్ అడుగు పెడుతున్న క్యాండిడేట్ మర్యాద మనీష్. మీ గురించి ఆడిషన్లో తెలుసుకున్నాం. మేము చెప్పిన ఏ డేర్ అయినా సరే ఫస్ట్ అయితే మీరు ఒక 1 step ఫార్వర్డ్ వచ్చారు. మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చారు. మీ స్ట్రాటజీస్ కానీ, మీ ప్లానింగ్ కానీ, మీరు ఏదో చేయాలని అనుకుంటున్నారు అనే కసి మాకు తెలుస్తుంది. సో మనీష్, కంగ్రాచులేషన్స్, యూ మేడ్ ఇట్ టు టాప్ 50. నెక్స్ట్ రాబోతున్న క్యాండిడేట్ని ఎంచుకోవడానికి ఇక్కడున్న వాళ్ళందరూ ప్లీజ్ ఒక లైన్లో నిల్చోవాల్సిందిగా కోరుకున్నాం. ఐదుగురు అమ్మాయిలు 5 అబ్బాయిలు మాత్రమే మిగిలిపోయారు. కానీ మిగిలిన పొజిషన్స్ 3 మాత్రమే. మరి టాప్ 15లోకి ఈ 10 మంది నుంచి నెక్స్ట్ అడుగు పెడుతున్న వాళ్ళు ఎవరో చెప్పడానికి బిందు.
ప్లీజ్. నేను ఇప్పుడు చెప్పబోయే పేరు ఒక ఎమోషనల్ సైడ్ నుంచి తీసుకున్నాను. నేను యాక్చువల్లీ ఆడిషన్లో ఈ పర్సన్కి రెడ్ ఫ్లాగ్ ఇచ్చాను, వాళ్ళిద్దరు యాక్చువల్లీ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు. నా ఎమోషనల్ సైడ్ వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఇవ్వాలనిపిస్తుంది, అందుకని నేను ఈరోజు ఇప్పుడు తీసుకుంటున్నా. అండ్ ద నేమ్ ఇస్ డాలియా. నాకు చాలా ఫర్ షూర్గా తెలుసు యూ విల్ మేక్ మీ ప్రౌడ్ అని. ఐ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ గట్ ఫీలింగ్ అండ్ ప్లీజ్ డూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యు ఆర్ ఇన్ టు టాప్ 15. మరి నెక్స్ట్ ఫైనలిస్ట్ని చెప్పడానికి వచ్చేస్తున్నారు అభిజిత్. Congratulations, Naga Prashant. You are into top 15. Thank you so much. Thank you. Thank you, sir. Thank you. నువ్వు ఎక్కడ పాయింట్లు కొట్టావు తెలుసా? కొన్ని టెక్నికల్ గ్లిచెస్ ఉన్నాయి కానీ నువ్వు అది పని చేయట్లేదు, ఇది ఒకసారి చూడండి అని నిజాయితీగా చెప్పావు. అది నాకు నీలో చాలా నచ్చింది. థ్యాంక్ యూ సార్. అండ్ కావాలంటే నువ్వు అలాగే చీటింగ్ చేసుకుంటూ ఆడేసి పాయింట్లు కొట్టేసే అవకాశం నీకు ఉండింది. అవును సార్. కానీ నువ్వు ఎక్కడ అది అలా చేయకుండా గేమ్ని ట్రూత్ఫుల్గా ఆడావు. ఐ లైక్ యువర్ ఆనెస్టీ. ఐ థాట్ దర్ వాజ్ ఇంటిగ్రిటీ, యూ షోడ్ క్యారెక్టర్. అండ్ అదే కాకుండా ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్ నీలో ఉండింది. నీకు గుర్తుందో లేదో ఫస్ట్ రౌండ్లో నేనే రెడ్ ఇచ్చాను నీకు. నువ్వు డెఫినెట్లీ నా దృష్టిలో నువ్వు ప్రూవ్ చేసుకున్నావు. కానీ ఇట్ డజంట్ ఎండ్ హియర్. మేక్ షూర్ యూ గివ్ ఇట్ యువర్ బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మిగిలింది ఒకే ఒక్క సీట్, కానీ స్టేజ్ మీద ఉన్నది 8 క్యాండిడేట్స్. ఫైనల్ టాప్ 15ని చూసే టైం వచ్చేసింది. నౌ లెట్స్ ఎంటర్ ది డ్రాగన్ నవదీప్. ఈ గత కొద్ది రోజులుగా మేము చూసి వాళ్ళ బ్యాక్ స్టోరీస్, ఫ్యూచర్ ప్లాన్స్, బిహేవియర్ ప్యాటర్న్స్, గేమింగ్ అన్నీ చూసి అందరం కలిసి 4 పేర్లు అనుకున్నాం. ఏ స్టాండ్కి నేను నా ఓటేద్దామని నేను ఈరోజు డిసైడ్ అయ్యానంటే వీళ్ళందరికీ వాళ్ళ స్టాండ్స్ ఉన్నాయి. అయితే నా స్టాండ్, నా సపోర్ట్ ఎవరి భుజం మీద నా చెయ్యి పడుతుందో వాళ్ళు నుంచున్న ఆ పర్టికులర్ కారణానికి, ఆ రీజన్కి నేను సపోర్ట్ చేస్తున్నట్టు. అది ఎవరు అంటే షాకిబ్, నువ్వు నీ సొంత తప్పులు తెలుసుకొని దాంట్లోంచి బయటకు వచ్చి ఒక రెండో ఛాన్స్ కోసం, ఈవెన్ గత ఫ్యూ ఇన్సిడెంట్స్ నుంచి ఒక్క ఛాన్స్ నాకు రావట్లేదని నువ్వు ఎంత తపన పడ్డావు నేను చూశాను. సో ఐఎమ్ గివింగ్ యూ దట్ ఛాన్స్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. ప్లీజ్ గో సిట్. Congratulations, Shakib. You are into top 15.
ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న ఈ 15 మందికి యు ఫైనలీ మేడ్ ఇట్. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో బిగ్ బాస్ సీజన్ 9 హౌస్కి వెళ్ళాలనే వాళ్ళ కళ ఇంతటితో పూర్తయిపోయినట్టే. ఐఎమ్ సో సారీ. అయితే బిగ్ బాస్ హౌస్లో చాలా అనుకోని పరిణామాలు, అనుకోని రిజల్ట్లు అన్నీ వస్తుంటాయి. అలాంటి బిగ్ బాస్కి సప్లిమెంటరీ అయిన ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో మేము అనుకోనిది, మాకు తెలియంది, మేము అస్సలు ప్లాన్ చేయని విషయం ఒకటి జరిగింది. అసలు నువ్వు అగ్ని పరీక్షకి వెళ్ళక ముందే నువ్వు సినిమాలో ఛాన్స్ కొట్టినావు, అది కూడా క్రిష్ సార్ సినిమాలో. ఆయన చెప్పి పోయిండు నీకు సినిమాలో ఛాన్స్ ఇస్తా అన్నాడు. ఆయన నాకు మంచి దోస్తు. ఆయన మర్చిపోయినా ఆయన నెక్స్ట్ సినిమాలో ఆల్రెడీ క్యారెక్టర్ ఉందని నాకు చెప్పిండు. నిన్ను చూసిండు, నిన్ను అందులో పెడతా అని చెప్పిండు. నేను కోఆర్డినేట్ చేస్తా, నువ్వు బిజీ అయితే నీ మేనేజర్ నేను మాట్లాడతా అందరితో, నీ డేట్లు తీసుకొని నేను తీసుకుపోతా షూటింగ్. ఓకేనా? హ్యాపీయా? Now let me invite the top 15 of Big Boss Agni Pariksha. Come on! Ladies and gentlemen, presenting you the top 15 of Big Boss Agni Pariksha. ఈసారి బిగ్ బాస్ సీజన్ 9లో కనపడే కామనర్స్ ఈ 15 మంది నుంచే రాబోతున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లోకి ఇక్కడున్న కామనర్స్లో ఎవరికి అర్హత ఉంది, ఎవరు ఆ హౌస్కి సరిపోతారు అనేది ఆడియన్స్ మీ చేతుల్లో కూడా ఉంది. జియో హాట్స్టార్కి వెళ్ళండి, మీకు నచ్చిన కామనర్కి ఓట్ చేయండి, వాళ్ళని బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్గా మార్చండి. ఇప్పటి నుంచి ఉంటుంది బిగ్ బాస్ లో అసలైన అగ్ని పరీక్ష, బిగ్ బిఫోర్ ది బిగ్గెస్ట్. ఈ రోజు నుంచి బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఉంటుంది ఈ టాప్ 15 కి అసలైన అగ్ని పరీక్ష. దేనికి ప్రిపేర్ అయి ఉండాలో అనేది ప్రిపేర్ చేద్దాం. ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరు ఈ మైక్స్ ని ధరించడానికి సిద్ధంగా ఉన్నారా? మీ బలాల ఆధారంగా మీ స్థానాలని మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. డిస్ప్యూట్ స్టార్ట్. ప్రశాంత్, ఎందుకు నిల్చున్నావు? 7 ఎక్కడున్నా కానీ ద్రోణాచార్య నాకు నెంబర్ 1 కనిపిస్తుంది, అదే కొడతాను. అప్పుడు 15లో నిలబడవచ్చు కదా, ఇంకా దూరంగా ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే టాప్ 6 సెలక్షన్లో లేవు. ఇంకొకటి ఏమంటే అంతకుముందు అంత పొటెన్షియల్గా లేదు. నీలో పొటెన్షియల్ లేదు, నువ్వు 12కే అర్హుడివి. ఆయన ముఖం మీద స్ట్రైట్గా చెప్పే రకం అయితే కాదు. మాస్క్ మ్యాన్ స్ట్రైట్ ఫార్వర్డ్ కాదా? నా యాక్షన్ స్టార్ట్ అవుతే మీరు తట్టుకోలేరు. అనూషాని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. అలిగా ప్రసన్న కుమార్ ని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. దాలియా షరీఫ్ ని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. డీమన్ పవన్ ని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. దివ్య వేలమూరిని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. హరిత హరీష్ ని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. కల్కీని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. కళ్యాణ్ పడాలాని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. మనీష్ మర్యాదాని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. నాగాని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. ప్రియా శెట్టిని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి.
శ్రేయాని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్‌స్టార్ లో ఓటు వేయండి. శ్వేతా శెట్టిని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్‌స్టార్ లో ఓటు వేయండి. శ్రీజ దమ్ముని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్‌స్టార్ లో ఓటు వేయండి. సయ్యద్ షకీబ్ ని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్‌స్టార్ లో ఓటు వేయండి. వీళ్లలో మీకు నచ్చిన కంటెస్టెంట్ ని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్‌స్టార్ లో ఓటు వేయండి. ఓటింగ్ లైన్స్ ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల నుండి సెప్టెంబర్ 5 రాత్రి 11:59 వరకు ఓపెన్ ఉంటాయి.